కి స్వాగతం అండి. ఇవాళ మనం ఎండు రొయ్యలు దోసకాయ కర్రీ చేసుకుందామండి. ఇది అందరూ చేసుకునేదే కానీ మేము చేసే విధానం చూపిస్తానండి. ఇలా ముందుగా రొయ్యలు గిన్నెలో వేసుకుని కొంచెం డ్రైగానే వేడి చేసుకోవాలండి. ఆయిల్ అదేమి వేయద్దు, రొయ్యలు మాత్రమే ఇలా వేపుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్నాక చూపిస్తానండి. మనం దోసకాయలు, టొమాటో, ఆనియన్, ఈ ఎండు రొయ్యలు కలిపి చేసుకుందాం కర్రీ. చాలా బాగుంటుందండి. ఇది వేగాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలా ఎండు రొయ్యలు దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే మూకుడు శుభ్రం చేసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ వేసుకున్నాక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి వేసి మనం వేయించుకుంటాం. చాలా బాగుంటుందండి. ఇందులో ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయమండి. ఆనియన్స్ ఇలా వేయిపోయి మనం ఇందులో తగినంత పసుపు వేసుకుంటాం. మనం ఒక పెద్ద దోసకాయ తీసుకొని కట్ చేసి వేసుకుంటాం. దీనికి తగినంత సాల్ట్ ఇది మొత్తం కలిపి మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక చూద్దామండి. ఈ కర్రీ చూడండి కొంచెం ఇదైంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుందాం. ఒక 4 టొమాటోలు వేసుకుని మొత్తం మంచిగా కలిపి మూత పెట్టుకుని కర్రీ చూద్దాం రండి. మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే మంచిగా టమాటా దోసకాయలోంచి వాటర్ వచ్చి ఇలా మగ్గుతుందండి. ఈ కూర చాలా బాగుంటుందండి. అందరికీ ఇష్టమో కాదో తెలియదు కానీ ఇష్టపడే వాళ్ళకి మాత్రం మంచి రెసిపీ అండి ఇది. మీలో ఎటువంటి మసాలా వేయమండి. ఇలా మగ్గాక నేను మళ్ళీ చూపిస్తాను. చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో. చూడండి మన కర్రీ మగ్గిందండి. ఇప్పుడు మనం వేయించి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం. అలాగే తగినంత కారం వేసుకొని ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కారం మొత్తం వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కలిపి పెట్టుకోవాలి. మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మగ్గాక మళ్ళీ చూపిస్తాను. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. చూడండి ఇలా చక్కగా ఉడుకుతుందండి. మనం రొయ్యలు, దోసకాయ, టమాటా, ఉప్పు, కారం అంతా వేసాం కదండి. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ టైంలో మీరు మన కర్రీ చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో. చూడండి కర్రీ మొత్తం ఇట్లా వాటర్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు, దోసకాయ, టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఇది. ఇందులో మనం ఏ మసాలాలు వేయలేదు, చివరికి కొత్తిమీర కూడా వేయలేదు. అయినా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎలా రెడీ చేసుకుంటారో ఈ కర్రీ మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe our channel.